ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము బైబిల్లో నుండి ఒక లేఖనాన్ని చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. నీ విశ్వాసము నిన్ను బాగుపరచును. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ యొక్క పట్టణంకు వచ్చినప్పుడు ఆ యొక్క పట్టణంలో 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఒక ఆవిడ ఉన్నది. అయితే బహుజన సమూహము ఆయన్ని వెంబడిస్తూ ఆయన మీద పడుతూ ఉన్నప్పటికీ ఆమె తన యొక్క జీవితంలో అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని చూడాలి అని ఆశపడుతూ ఉన్నది. అయితే ఆమెలో ఉన్నటువంటి అధిక విశ్వాసము ద్వారా యొక్క జన సమూహములో వెళ్తున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వస్త్రపు చెంగును ముట్టుకున్న వెంటనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ప్రభావం ఆమెలోనికి వచ్చి ఆమె స్వస్థపరచబడింది. అయితే ఇక్కడ తన యొక్క జీవితంలో ఆ యొక్క కార్యం జరగడం అసాధ్యమే. కానీ ఎప్పుడైతే విశ్వాసముతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా నా యొక్క జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు చేస్తాడని నమ్మిందో, ఎప్పుడైతే ఆయన యొక్క వస్త్రపు చెంగును తాకిందో అప్పుడు తనలో ఉన్నటువంటి ఆ యొక్క రోగము స్వస్థపరచబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, మనం కూడా అంతే. ఈ లోకంలో మనము ఎంతో పనికిమాలినటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనము కూడా విశ్వాసంతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తామో అప్పుడు ఇక్కడ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఏ విధంగా అయితే తన యొక్క జీవితంలో అద్భుతాన్ని పొందుకుందో మనము కూడా అలాగనే అద్భుతాన్ని పొందుకుంటాం. ఇటు వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.